తాను కొడితే మామూలుగా ఉండదని చాలా గట్టిగా కొడతా అని మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ప్రజాస్వామ్యంలో కొట్టుడు తిట్టుడు ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ వయసు అయిపోయిందని ప్రశాంతంగా ఫామ్ హౌస్ లో ఉండడమే మంచిదని చెప్తున్న రఘునందన్ రావుతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కొడితే మామూలుగా ఉండదు, నేను ఇప్పుడు ప్రజెంట్ మౌనంగా చూస్తున్నాను, గంభీరంగా ఉన్నాను అనేది ఆయన చేస్తున్న వ్యాఖ్యలు. ఆయన ధాటికి ప్రత్యర్థి పార్టీలు తట్టుకుంటాయా లేదా, దీనిపై మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు. వారిని అడిగి వారి మాటలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈరోజు కేసీఆర్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు, నేను కొడితే మామూలుగా ఉండదని ఎలా చూస్తారు? కొట్టడం తిట్టడం ఎందుకన్నా, ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ప్రజాస్వామ్యబద్ధంగా ఫిబ్రవరిలో ఎలక్షన్స్ వచ్చినాయి. ఒక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ వచ్చింది, ఒక టీచర్స్ ఎమ్మెల్సీ వచ్చింది. మెదక్, కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు. గాడు ఇద్దరు క్యాండిడేట్లను పెట్టు, మూడో స్థానం కంటే ఎక్కువ అయితే అప్పుడు మాట్లాడుకుందాం. ఇక జనం నిన్ను కొడతారా, నువ్వు జనాన్ని కొడతావో అప్పుడు తెలుస్తుంది కదన్నా. అందుకని ఊర్లలో తుపాకి రామన్ లెక్క మాట్లాడి ఏది పడితే అది మాట్లాడి మీ గౌరవాన్ని మీరు తగ్గించుకోవద్దు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఎన్నికలలో పోటీ చేయండి, తెలుస్తుంది. ఇప్పుడు వరంగల్లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు అద్దెకు తెచ్చుకొని అభ్యర్థులు లేకపోతే పక్క పార్టీకి వెళ్ళి 60 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవాళ మీరు క్యాండిడేట్ని పెట్టారు, మీ సొంత జిల్లా, మీ అల్లుడి జిల్లా, మీ కొడుకు జిల్లా, మీ కూతురు ప్రాతినిధ్యం వహించిన జిల్లా, గీడ క్యాండిడేట్లను పెట్టడానికి చేత కాదు. కానీ నేను లేస్తే మనిషిని కాదంటే చేతగాడానికి వారికి వయసు అయిపోయింది. ఇప్పుడు వారితో ఏం కాదు. ఇప్పుడు ప్రశాంతంగా ఫామ్ హౌస్లో ఉండి నెక్స్ట్ జనరేషన్ వచ్చింది, మేము చూసుకుంటాం. రాష్ట్రం కాంగ్రెస్ను ఉద్దేశించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లోకి వెళ్తే కాంగ్రెస్ను కొడతారు అనేది కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. అలా ఇప్పుడు కొడతారా, తిడతారా, ఓట్లు వేస్తారా అనేది ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ప్రజలు వేసేటువంటి ఓట్లే మనకి నిదర్శనం అన్న. అందుకని ఫిబ్రవరిలో ఏదో చేస్తా అని చెప్పే బదులు ఎలక్షన్స్లో పోటీ చేయండి. ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ఏం రిజల్ట్ చూపెడుతుందన్న. నేను 10 ఏళ్ళు బొక్క చేసినా అని చెప్పుకున్నాడు, అయిపోయింది. ప్రజలు వద్దనుకున్నారు, అయిపోయింది కదా. మీరు ఇప్పుడు కాంగ్రెస్ మీద విరక్తి వచ్చింది అంటున్నావు కదా, క్యాండిడేట్ని పెట్టు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో చూద్దాం, మేము గెలుస్తామా మీరు గెలుస్తారా, కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా వస్తాయా చూద్దాము. ప్రజాక్షేత్రంలో తెరుచుకుందాం. దాన్ని కొడతాం తిడతాం, నా దెబ్బ మామూలుగా ఉండదు. అట్లా కొట్టి అయిపోయింది. ఇంకా 10 ఏళ్ళ ముఖ్యమంత్రి పాలన లోపల మీరు ప్రజల్ని కొట్టిరు, నాయకుల్ని కొట్టిరు, ప్రతిపక్షాలని చంపే ప్రయత్నం చేసిరు. అందుకనే ప్రజలు మీకు ఆ తీర్పు ఇచ్చారు. మళ్ళీ ఇలా ప్రతిపక్షంలో వచ్చి కూడా కొడతాం తిడతాం అంటే ఇంకా ప్రజలు మిమ్మల్ని ఎట్లా స్వాగతిస్తారు? ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోల్ కూడా ఒక చక్కర్లు కొడుతుంది, ఫామ్ హౌస్ పాలన కావాలని, మెజార్టీ మాకే ఉంది ప్రజల మద్దతు అనేది వారు చెప్తున్నారు. ఇప్పుడు ఆ పాలనని ఎట్లా హైజాక్ చేయాలి, సోషల్ మీడియాని ఎట్లా వాడుకోవాలనే దానికోసం యువరాజు గారు ప్రతి నెల సుమారు 3 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. కెనడా నుంచి, అమెరికా నుంచి, యూకే నుంచి, దుబాయ్ నుంచి, ఆఖరికి భాగ్యనగరంలో కూడా 250 మందిని పెట్టుకొని ఓడిపోయినాక 30 మెడికల్ కాలేజీల బదులు 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే బాగుంటుండే అని అన్న యువరాజు నిజంగా కూడా పెట్టుకున్నాడు. దాని మీద నెలకి 3 కోట్ల దాకా ఖర్చు పెట్టుకుంటుండే. పెట్టుకొని అట్లా కృత్రిమమైనటువంటి సర్వేలను చూపిస్తూ ఉన్నాడు. అట్లా గతం పాలనలో ఆయన పైన కొన్ని అవినీతి ఆరోపణలు కూడా వస్తున్నాయి. దానిపై సో ప్రభుత్వం ఇప్పటికే యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వం ఎందుకో కొంచెం స్లో కనబడతా ఉంది. నోటీసులు ఇచ్చింది, ఏసీబీ ఒకసారి పిలిచింది, 2 సార్లు పిలుస్తారన్నారు, సాక్ష్యాలు ఉన్నాయన్నారు, ఆధారాలు ఉన్నాయన్నారు, రిమాండ్ చేసేయారు. ఇంకా లేట్ ఎందుకు చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ప్రభుత్వం ఎందుకు ఆగుతూ ఉంది? దాంట్ లోపల మీ దగ్గర యాంపుల్ ఎవిడెన్స్ ఉంది. అరవింద్ కుమార్ గారు సాక్ష్యం చెప్పిండ్రు, ఇంకొక అధికారి చెప్పినాడు. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ రిమాండ్ హిమ్. వాట్ ఈస్ దేర్? తప్ప ఒప్ప తర్వాత కోర్టు చూసుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇట్లా కావాలని దీన్ని నాంచడం వల్ల ఏమవుతుందంటే ఆయన ఇంకేదో సింపతి కోసం నాటకాలు ఆడుతూ ఉంటాడు. అంతకుమించి ఇంకేం రాదు. ఈ హ్యాస్ టు బి రిమాండెడ్. తప్పు చేసినాడు ఎవడైనా సరే రిమాండ్ చేయాలి. అది నా డిమాండ్. ఈరోజు సైలెంట్గా ఉన్న కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి ఈ వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా చూడాలంటారు? మార్చిలో ఏప్రిల్లో సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి, క్యాడర్ గుండె జారిపోతుంది, బావ బొమ్మర్లు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, క్యాడర్ అంతా అస్తవ్యస్తంగా అయిపోతుంది. అందుకని చెప్పి క్యాడర్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఏదో బయటకు వచ్చి 4 మాటలు చెప్తాడు, మళ్ళీ పోతాడు. సార్ మళ్ళీ 4 రోజులు మళ్ళీ కనబడాడు. ఫైనల్గా ఒకటి, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ ప్రజెంట్ బెయిల్ మీద ఉన్న కవిత పేరు అనేది మళ్ళీ తెర మీదకి వస్తుంది. కేరళలో కూడా ఎంటర్ అయ్యారు లిక్కర్ పాలసీలో అనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే నాకు పూర్తి సమాచారం లేదు. బట్ ఒక రాష్ట్రంలో చేసిన వాళ్ళు ఇంకో రాష్ట్రంలో చేయొద్దని ఎందుకు అనుకుంటారు? ఈ రాష్ట్రంలో డబ్బులు ఈజీగా వచ్చినాయి కదా, ఆ రాష్ట్రంలో కూడా చేసి ఉంటారు. లెట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ స్పీక్ సంథింగ్. ఇప్పుడు మాట్లాడితే తొందరపడి మాట్లాడినట్టు అవుతుందేమో. వెయిట్ అండ్ సీ, 2 రోజుల తర్వాత మాట్లాడతాం. మొత్తంగా చూసుకుంటే ఏదైతే బీఆర్ఎస్లో ఉన్న కుటుంబ రాజకీయాలకు సంబంధించి ఇటు కేటీఆర్, హరీష్ రావు మధ్య ఉన్న ఫైట్ గురించి బయటపడకుండా ప్రజలకు మేము భరోసా ఇచ్చే ప్రయత్నం చేసేందుకే ఇప్పుడు కేడర్ను కాపాడుకునేందుకే కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మళ్ళీ 2 నెలల రోజుల తర్వాత మళ్ళీ కనబడరు అనేది వారు చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ను ప్రజలకు వెళ్తే కొడతారనే వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు మీరు ప్రజలకు రండి, ప్రజలకు వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మీరు అభ్యర్థి నిలబెట్టండి, అప్పుడు తెలుస్తుంది ఎవరికి ప్రజల మద్దతు ఉందో ఎవరికి లేదనేది కూడా తెలుస్తున్నట్టు కూడా బీజేపీ